शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं नारायण कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं గోవిందం ప్రతివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, రోహిణీ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర రోహిణీ నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ రోహిణీ నక్షత్రం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్మ నక్షత్రం దేవతలలో జగద్గురువు అనే డేట్లో ఉన్నది కృష్ణ పరమాత్మకి. మనుష్యుల్లో జగద్గురువు అనే డేట్లో ఉన్నది శంకరాచార్య స్వామి వారికి. ఆ శివకేశవుల యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నేను ఉన్నత పరమ పవిత్రమైన విశాఖపట్నం ద్వారకానగర్ శంకరమఠంలో, ఈ శంకరమఠం అనాది సిద్ధంగా అనేక కార్యక్రమాలకి ఒక ఆలవారంగా ఉంది. అనేక మంది అనేక నెలల పాటు పెద్దలందరూ కూడా ఇక్కడ అనేక సప్తాహాలు, అనేక ఉపన్యాసాలు, అనేక రామాయణ ప్రవచనాలు, భాగవత ప్రవచనాలు, భారత ప్రవచనాలు చేస్తూ ఉంటారు. అలాగే ఉత్తరాంధ్ర శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామి వారు స్థాపించిన ఉత్తరాంధ్ర సభలు కూడా 3 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా ఇక్కడే జరుగుతున్నాయి. తర్వాత మా నాన్నగారికి బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి ఆంజనేయ గణపాఠి గారికి ఈ శంకరమఠంలో సువర్ణ గండబెండేర సన్మానం ఏరంకి సుబ్బారావు గారి టైంలో జరిగింది. అలాగే అనేక మందికి గండబెండేర సన్మానం జగన్నాథ గణపాఠి గారితో సహా శ్రీరామ గణపాఠి గారు, శ్రీపాద కృష్ణమూర్తి గణపాఠి గారు, ఉపాధ్యాయ నాగేంద్ర గణపాఠి గారు, ఇలాంటి వారందరూ మహామహులు అందరూ, ఏమన్నా రామకృష్ణ గణపాఠి గారు, ఇలాంటి వారందరికీ కూడా ఈ శంకరమఠంలో జరిగిన గండబెండేర సన్మానాలు దేశంలో ఎక్కడా ఏ సంవత్సరంలో జరగలేదు. అలాగే ఈ శంకరమఠం ఇటీవల శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మాకు చిన్ననాటి మిత్రుడు తల్లాప్రగడ అచ్యుతరామయ్య గారు అడ్వకేట్, ఆయన మీద పెట్టారు. ఆయన సోదరుడు తల్లాప్రగడ శ్రీనివాసు గారు ఈ శంకరమఠాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్మించి వారు ఇక్కడ 2 మాసాలు బస చేసేట్టుగా ఏర్పాటు చేసి ఈ విశాఖపట్నం వాసుల్ని కూడా పరిసర గ్రామాల వారందరినీ కూడా వారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందేటట్టుగా చేశారు. ఆ సోదరులిద్దరికీ కూడా, అలాగే శంకరమఠం యాజమాన్యం 50 మందికి కూడా ఆ జగద్గురువుల యొక్క కృపాకటాక్షం ఉండాలని పరమాచార్య స్వామి వారు ఇక్కడ చాతుర్మాస్య దేశంలో కూడా నేను ఉన్నాను. అలాగే ఈ ఉత్తరాంధ్ర పరిషత్తు భాస్కరద్వయం ఖమ్మంపాడి భాస్కరరావు గారు, గౌరవాసుల భాస్కరమూర్తి, ఈ ఇద్దరి మీద పెట్టారు జనార్దనానంద సరస్వతి స్వామి వారు. వీరికి వెన్నెముకగా మన సద్గురువు శివానందమూర్తి గారు. వీళ్ళందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర సభల్ని చాలా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. దేశంలోనే ఈ ఉత్తరాంధ్ర సభ, వేద విద్వత్ పరిషత్తు సభ ఒక ఆదర్శమైన సభగా ఉండాలని ప్రస్తుతం ఈ శంకర మఠంలో జరుగుతున్న వేద పాఠశాలలో విద్యార్థులు మన పరీక్షకు వచ్చారు. చాలా చక్కగా చేశారు పరీక్ష, చక్కగా ఇచ్చారు పరీక్ష. చాలా అద్భుతమైన గురువులు లభించారు వాళ్ళకి. ఆ గురువులు కూడా గురువులు అంకిత భావంతో చేస్తేనే శిష్యులు అభివృద్ధిలోకి వస్తారు. ఆ గురువులైన వారి కందుకూరు సోదరులు, అందులో ఒకరు ప్రధానంగా ఉంటారు, వాళ్ళు అంతర్లీనంగా ఉంటారు. వాళ్ళిద్దరు సోదరులు కూడా ఈ పాఠశాలను చాలా చక్కగా నడిపిస్తున్నారు. వారి యొక్క నేతృత్వంలో ఈ పాఠశాల వైభవోపేతంగా ఉండాలని, అలాగే మన తల్లాప్రగడ అచ్యుతరామయ్య గారు మహా స్పీడ్ మనిషి ఆయన అనేక కార్యక్రమాలు ఈ శంకరమఠంలో
శక్తి ఆయనకు ఇవ్వాలని ఆ జగద్గురువులు ప్రార్థిస్తూ ముందర రోహిణీ నక్షత్రం ఓం ప్రజాపతే రోహిణీ విశ్వరూపా బృహతి చిత్రభాను సాలో యజ్ఞస్య సువిదేధాతు యథా జీవేవ శరదః సవీరాః రోహిణీ దేవ్యుదగాత్ పురస్తాద్ విశ్వరూపాణి ప్రతిమోదమానా ప్రజాపతిగో హవిషా వర్ధయంతి ప్రియా దేవానాముపయాతు యజ్ఞం ప్రజాపతి ప్రజా సృజతా తాస్మాన్ సృష్టా పరాజీరాయన్ తాసాను రోహిణీమభ్యధ్యాయతు సోకామయతా తుపమావద్వేదా సమేన యాగచ్ఛేయేతి శ్రేణం ప్రజాపతయే రోహిణీ శరణ్యరవదు తదో వై సాతం భావత్తదా సమేన యాగచ్చతా ఉపహవారేణం ప్రియమావర్తతే సంప్రియేణ గచ్చతే ఏతేన హవిషాయతే యౌజేన దేవం వేద సోత్ర జుహోతి ప్రజాపతయే స్వాహా రోహిణ్యై స్వాహా రోచమాలాయై స్వాహా ప్రజాభ్య స్వాహేతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రోహిణీ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు బుధగ్రహం ఓం ఉద్బుద్ధ్యస్తాఖ్యే ప్రతిజాతకేన విష్టాభూతే సకౌసుకే ధామయంచ పునః కృణ్వద్దుస్తానితరంజివానం దాతాగోసేత్వయితం తుమేకం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాత్మదేపదం సమూఢమస్య వాగోసురే సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో ఉత్పాద్య తిష్టద్దశాంకులం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు ఓం నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ 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 మహేశ్వరాయ మహేశ్వరాయ శంకరాయ శంకరాయ మహేశ్వరాయ శంకరాయేతి శంకరాయ మహేశ్వరాయ 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 నమో నమః మహేశ్వరాయ మహేశ్వరాయ నమః మహేశ్వరాయేతి మయఃకరాయ నమో నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 శివతరాయ శివతరాయ శివాయ శివాయ శివతరాయ 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 నమో నమః శివతరాయ శివతరాయ నమః శివతరాయేతి శివాయ జలమో నమః జలమస్త్రేభ్యాయ వేభ్యాయ నమః జలమస్త్రేభ్యాయ ఆర్యో యజ్ఞయో రసః పరమస్మానుష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ దండామి శతమానం భవతి శతాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత రోహిణీ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దివ్యానుగ్రహేణ కనక మహాలక్ష్మీ దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు జయేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ శ్రీ 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 జలాంతరానంద సరస్వతి మహాస్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సుకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్యధైర్యవీర్య విజయాభయారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జలా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం